హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకున్నారు. అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగా జరుపుకున్నామండి. ఊరెళ్ళేసి వచ్చాము. వెళ్ళొచ్చి చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట. 20 రోజులు అయిపోతుంది మేము వచ్చి. ఊరెళ్ళి ముందు కూడా మేము రావడానికి అవకాశం కుదరలేదు, రాలేకపోయామన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇదిగో ఈరోజు వచ్చామండి. ఇందాక మధ్యాహ్నం వచ్చాము. రాగానే కొంచెం మాకు ఇక్కడ ఎంతో ఇష్టమైన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా పిల్లలు. అగో మా గుడ్డుగాడు, అలాగే బయట మెరుపుతీగా మా వారు, నేను ఇంతవరకు బాగానే ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇంకా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అన్నమాట. పక్కనే జున్నుగాడి పిల్లలు, ఇంకా మన విక్కీ గాడు కూడా, వాడు మేము వెళ్ళేసరికి వాడికి కూడా తెలిసిపోతుందండి. మేము జున్ను దగ్గరికి వెళ్ళేసరికి విక్కీ గాడు అరిచేస్తున్నాడు అన్నమాట. నాకు కూడా ఏమన్నా పెట్టండి, ఇక్కడికి రండి అన్నట్టు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు గుడ్డుగాడు అయితే మేము రాగానే ఏడుపండి, చాలా చాలా ఏడుపు అనమాట. గుడ్డుగాడు మేము వచ్చేసరికి చాలా ఏడ్చేసి పైకంట ఎంత ఎత్తి ఎగిరేసి మమ్మల్ని హక్ చేసుకునేలాగా అనమాట. కాకపోతే వాడిని హక్ చేసుకునే అంత లేదు, వాడు బయట ఉంటాడు కాబట్టి నాకు కొంచెం భయం వేసి ఆ పని చేయలేకపోయాను. కానీ వాడు చాలా ప్రేమ అలకపోసాడు. రాగానే ఏడ్చేశాడు. ఇక రాగానే కొంచెం పెరుగన్నం పెట్టానండి. ఇదిగో కొంచెం చికెన్, సండే కదండి, వాటికి స్పెషల్ చికెన్ రెడీ చేశాను. కొంచెం పెట్టి, మరి ఇంకా మనకి ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారుగా, అక్కడ కూడా వెళ్ళేసి వాటికి కూడా కనిపించి, మేము కూడా చూసి వాటికి మేము కనిపించి వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి వచ్చిన తర్వాత మన ఫామ్లో ఉన్న విషయాలు మనం అప్పుడు మాట్లాడుకుందామండి. దా ఆకలి మీద ఉన్నాడండి, చాలా ఆకలి మీద ఉన్నాడు పాపం. రోజు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు అంటండి. ఆంటీ ఇక్కడ పని చేస్తుంది కదా, బెంగ పెట్టుకున్నాడమ్మా, గుడ్డు మీకోసం వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అన్నట్టు చెప్పారు. కాకపోతే ఏం చేస్తాము, మనకి కొంచెం కుదరలేదండి, రావడానికి కుదరలేదు. మనకి అవకాశం లేక రాలేకపోయాం. మేము కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట. మా కోసం ఎట్లయినా గుడ్డు వస్తాడు, చూసుకుని వెళ్తూ ఉంటాడని అర్థమైంది. బట్ ఏం చేయలేమన్నమాట. మాకు కొంచెం వచ్చే అవకాశం లేక రాలేకపోయాము. చాలా ఆకలి మీద ఉన్నాడు పాపం. తిన్న తర్వాత మళ్ళీ మనం అక్కడ కూడా వెళ్ళి చూసుకున్న తర్వాత మన ఫామ్లో చాలా కొంచెం వెజిటేబుల్స్ వచ్చినాయండి, బాగా వచ్చినాయి. కొంచెం ఆ వెజిటేబుల్స్ కానీ మనకి ఇంకొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చూసుకుందామండి. నేను మళ్ళీ చేసి చూపిస్తాను. మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తానండి, చూద్దరు కానీ.
సాయంత్రం సంధ్య వేళ సమయం అయింది. 4:30-5 అవుతుందండి, 4:15 అవుతుంది. చలిగాలి స్టార్ట్ అయిందండి. చల్లగా గాలి వస్తుంది. జున్ను దగ్గర వెళ్తున్నామండి. జున్నుకి అన్నం పెట్టేసి వస్తామండి. ఇంకా సేట్ అయిందిగా, పొద్దున్న అంతా మొత్తం మనం అది హార్వెస్ట్ అంతా చేసుకుందాం. చేసే ముందు మేము కొన్ని విత్తనాలన్నీ తీసుకొచ్చాము. అవి ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దామండి మళ్ళీ వచ్చిన తర్వాత. బాబాయ్ ఎంత పరిగెట్టుకొచ్చేస్తున్నాడో జున్నుగాడు. హాయ్ జున్ను బాగున్నావా? సరే దా అందరికి ఏడిపే అన్ని చూసి ఏడ్చేస్తున్నాయి. అసలు అమ్మ నాన్న ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని నెలలో అయిపోయినట్టు ఏడ్చేస్తున్నాయండి పాపం. పిల్లలు బాగున్నారా? సాయంత్రం 1/2 లీటర్ వస్తున్నాము. ఏ లోపల ఉన్నాయా? చెప్పండి. అది చూడు ఏవి అదిగో లోపల. బయటికి రండి రా, మీరు బయటికి రండి నాకు కొడకలేరా. పాలు సరిపోతాయి. ఇది చూడు ఎలా తాగేస్తుంది. అలా అమ్మ పాలు చూడేది ఎలా తాగుతుంది. అలా అమ్మ అన్నం తింటుంటే అది ఎట్లా చూస్తుంది. అయ్యయ్యో ఇట్రండి అమ్మా. గాడిదలారా తిరగనమ్మా, తినండి. కానీ తినండి అమ్మా. అమ్మ తినవండి. అమ్మ పాలు ఇవ్వాలిగా మీకు. ఈ చూడు డొక్కలు చూడండి ఎలా ఉన్నాయి. పాపం పాలు సరిపోతలేనట్టుంది. పెరుగన్నం తిన్నావమ్మా? మొత్తగా ఉందా? నిద్ర వస్తుందా? ఆమె తిన్నావు కదా, నిద్ర వస్తుందమ్మా? చిట్టు తల్లి అయ్యో. అది చూడు, ఇంక పేపర్ ప్లేట్లే నాగుతున్నాయి. మామూలు బర్రెలతో తింటానికి. మొక్కజొన్న కదా? జొన్నలంటే వేరే. చూడ గుర్తుపట్టాను. నువ్వు బెంగెట్టుకున్నావా విక్కీ మా మీద? కావాలంటే మళ్ళీ అటు వెయ్యి పీసు కొంచెం అటు వేసి చిన్నదిగా మాకు కూడా చిక్కబట్టు. అలా మీ అమ్మ వస్తే సరిపాలా నీకు? మీ అమ్మ వస్తే పాల నీకు? మీ అమ్మ వస్తే సరిపాలి. అవి చూడు.
పాపం కదా. ఎండాకాలం వస్తుంది, ఏం చేస్తాయో ఇక్కడ నుంచి. ఉగ్గు చేతవా తిల్లు గుడ్డు. ఇదేంటిది చామంత. తల్లి వచ్చింది. స్మెల్ వస్తుందబ్బా. అల్లం ఒకటి, పసుపు ఒకటి భలే. చూపి తెలిసినట్టే ముదిరిపోయిందే. ఏ లేత ఉందమ్మా అల్లమా, మంచిగా ఉంది అల్లం. మంచి టైంలోనే తీస్తున్నాం. ఇది చూద్దాం, చెట్టుతో తీయాలనేది కోరి. ఇదిగోండి ఒక మొక్క ఒకటి నాకు ఎల్లుల్లిపాయలు తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి. ఈసారి ఎల్లుల్లిపాయలు కూడా పెట్టేస్తానండి ఆ తొట్టులోను. ఆల్రెడీ అక్కడ తీసుకుందాం అంటే మాకు కొంచెం టైం కుదరలేదు. తీసుకుంటామండి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అల్లము, ఎల్లుల్లిపాయ, పసుపు ఈ మూడునండి రెడీ చేసుకున్నాను. అన్నీ మనం ఒకసారి రెడీ చేసుకుని మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒకటొకటి ఎందుకు ఒకటోసారి అన్నట్టు అన్నీ కుదిరినాక పెడదామని ఆగాను. ఇంకా అన్నీ వచ్చినాయండి. అల్లం వచ్చింది, పసుపు వచ్చింది, ఈ ఎల్లుల్లిపాయలు ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ ఇస్తున్నారు, రైతుల దగ్గర అమ్ముతున్నారు. ఆ ఎల్లుల్లిపాయలు తెచ్చుకుని ఆ మూడు అయితే మనం మా తొట్టులో పెట్టుకుందామండి. మొలకలు కూడా తీసుకోవాలి. అక్కడ పెడతా. ఇష్టంగా ఇక్కడికి వచ్చేసరికి చాలా హాయిగా అనిపిస్తుందండి కలుగు పువ్వులను చూసేసరికి. ఎట్లా అంటండి, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టానండి. అవి ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదిగిన తర్వాత స్టార్ట్ చేసినాయి కలుగు పువ్వులు. ఎండాకాలం కూడా అసలు పూత మాగలేదండి, కాయటం ఆగలేదు, అంత బాగా కాసినాయండి. చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇదంతా కూడా భలే ఒత్తుగా చాలా మంచిగా వచ్చిందండి. ఎందుకో తెలియదు కానీ చాలా అందంగా. కనీసానికి ఎంత ఎండలు కాయనివ్వండి ఒక్క పువ్వన్నా పూస్తుందండి. ఇవ్వండి హార్వెస్ట్ అండి. మన ఫామ్లో వచ్చిన కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూడండి. చూద్దాం రండి ఒకసారి మంచిగా. ఇగో పుదీనా అండి, ఇంకా ఉంది పుదీనా, కొత్తిమీర ఇంకా ఉంది. నేను కొంచెంగా కోసి చూపిస్తున్నానండి. ఎందుకంటే మన ఫామ్లో వచ్చిన వెజిటేబుల్ ఎంతవరకు వచ్చినాయి అనేది కేవలం నా వరకు కోసుకుని చూపిస్తున్నాను. ఎందుకంటే అవన్నీ కోయాలంటే చాలా టైం పడుతుంది, చెప్పాను కదండి. నేను మీకు మంచిగా చూపిస్తున్నాను. ఇదిగో రండి, ఎంత చేయి కూడా కొత్తిమీర కోసానండి. ఎంత స్మెల్ వస్తుందోనండి పుదీనా కొత్తిమీర గాలికి ఎగిరిపోతున్నాయి. టమాటా, వంకాయ, ఈ జాంకాయలు అండి 3 కాయలు వచ్చినాయి అంతే. ఇవి ములక్కాయలు అండి, చాలా ములక్కాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే ఇవే ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు ఇంకా చాలా ఉన్నాయి. బీన్స్ చాలా ఉన్నాయి. ఇక ఈ దోసకాయ అండి 2 వచ్చినాయి, ఆనపకాయ 1. సరే ఓకే, జాగ్రత్త అమ్మా. ఏం చేస్తామమ్మా మరి, మేము వెళ్ళాలి తప్పదు. మేము ఇక్కడ వచ్చినప్పుడు నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను ఇక్కడ వదిలి వెళ్ళాలని లేదు కానీ ఏం చేస్తాం ఏమ్మా. జాగ్రత్త.